హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్య వైబ్స్. December 14 మా పాప బర్త్డే కదండి. ఆ రోజు ఆర్ఫనేజ్ హోమ్కి వెళ్ళాలనుకున్నాము. దానికోసం గ్రాసరీస్ కొందాము డీమార్ట్కి వెళ్ళాము. అత్తయ్య, నేను, మా పాప అండ్ మా వారు కలిసి డీమార్ట్కి వెళ్ళాము వాళ్ళ గ్రాసరీస్ కొందామని. పాస్ట్ 3 years నుంచి మేము ఎవ్రీ ఇయర్ ఆర్ఫనేజ్ హోమ్కి వెళ్తున్నామండి. అన్నపూర్ణ అనాథాశ్రమం అండి అది. వాళ్ళకి గవర్నమెంట్ ఒక ల్యాండ్ ఇచ్చిందండి. సిటీ అవుట్స్కట్స్లో వాళ్ళు కట్టుకున్నారు. ఇదేనండి రోడ్డు అన్నపూర్ణ అనాథాశ్రమంకి. ఇక్కడ నుంచి చాలా ప్రాబ్లం అయిందండి. మాకు లాస్ట్ ఇయర్ కూడా ప్రాబ్లం అయింది వెళ్ళడానికి. రోడ్లన్నీ సరిగ్గా లేవండి. వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు వాళ్ళకి చేయండి. అన్నపూర్ణ అనాథాశ్రమం అండి. ఇక్కడ పర్టికులర్గా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాదు, మెంటల్లీ డిసార్డర్స్ వాళ్ళు కూడా ఉంటారండి. చిన్నపిల్లలు అందులో టోటల్ ఒక 30-40 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు 30 years నుంచి ఈ సర్వీస్ చేస్తున్నారంట. మేము మాకున్నంతలో మేము ఎవ్రీ ఇయర్ ఒక లాస్ట్ 3 years నుంచి మా పాప బర్త్డేకి వెళ్తాము. మనకున్నంతలో ఎంత కొంత హెల్ప్ చేద్దామని చెప్పి అంతే. ఎవ్రీ ఇయర్ ఇలా వాళ్ళకి కావాల్సిన గ్రాసరీస్ అంటే ఫ్రూట్స్ అండ్ బిస్కెట్ ప్యాకెట్స్, వాళ్ళు ఉంటాయి కదండి, సరుకులు ఉంటాయి కదా, గోధుమ రవ్వ అలాంటివి, సోప్స్, లైజాల్, హార్పిక్స్ ఇలాంటివి కూడా అడుగుతున్నారు వాళ్ళు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అడిగారు. లాస్ట్ టైం అవి ఇచ్చాము, ఈసారి కూడా కొంచెం చేంజ్ చేసి ఇచ్చాము. అలాగే చాక్లెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసింది వాళ్ళకి. చాలామంది అసలుకి మెంటల్ డిసార్డర్స్ వాళ్ళని చైన్స్తో కట్టేసి ఉంచారు అసలు లోపల. చాలా పాపం వచ్చింది. వాళ్ళు 30 yearsకి ఇలాగే ఇది సేవ చేస్తున్నారంట వాళ్ళకి. మేము అలా పెట్టొద్దని చెప్పాం, కానీ మేము అలా చూసి ఇంకొంతమంది వస్తారని చెప్పి మేము తీసుకొచ్చిన అలా పెట్టి వాళ్ళు ఫొటోస్ తీసుకున్నారు. చాక్లెట్స్ అండ్ ఫ్రూట్స్ అందరికీ ఇచ్చింది తను. వాళ్ళకి ఇంకొన్ని సిమెంట్ కావాలంటండి, అలాగే డోర్స్ కావాలి. అలా ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు అక్కడ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను వాళ్ళ కాంటాక్ట్ నెంబరు. ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళకి కాల్ చేసి మీ చేతనంత హెల్ప్ వాళ్ళకి చేయండి. అది మనీ రూపంలో అయినా ఏదైనా వస్తు రూపంలో అయినా వాళ్ళకి హెల్ప్ చేయాలనుకున్న చేయొచ్చండి. మెంటల్ డిజార్డర్ వాళ్ళు చాలామంది ఉన్నారు అసలుకి. ఇక్కడ చాలామంది ఏజ్డ్ పీపుల్సే ఉన్నారు. ఇంకా దాని ఎవరైతే సర్వీస్ చేస్తారో వాళ్ళతో కొంచెం మాటమని చెప్పాను. వాళ్ళే అనాథాశ్రమం గురించి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ చెప్పని చెప్పాను అనమాట. తను చెప్తుంది. మనకు ప్రతి ఒక్కరు వాళ్ళకి తెలుసో తెలియకుండా కూడా వాళ్ళ ఇంటి నుండి పాత బట్టలు, మిగిలిపోయిన భోజనాలు, వాళ్ళ చిన్న అకేషన్స్, పుట్టినరోజులు కానివ్వండి, పెద్దవాళ్ళ జ్ఞాపకార్థంగా కానివ్వండి, ఒక పూట భోజనం ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఆశ్రమం నడుపుతున్నాము. ఇంకెవరైనా ఇక్కడ మనకు గవర్నమెంట్ ప్లేస్ ఇచ్చారు, అందరి సహాయ సహకారాలతో నడుపుతున్నాము. అయినప్పటికీ చిన్న వసతులు లేకపోతే ఇబ్బందులు పడుతున్నాము. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి చిన్న వసతిగా ఏదైనా మాకు ఏర్పాటు చేస్తే వారికి మేము రుణపడి ఉంటాము. మా యొక్క ఆశ్రమాన్ని ఇంకా కొంచెం ముందుకు డెవలప్ చేయడానికి ఉంటుంది. మేము సేవ అయితే చేయగలుగుతాము, ఆర్థికంగా మేము అయితే ఏం చేయలేము. ప్రతి ఒక్కరు ఏదైనా వాళ్ళకి తోచిన సహాయం చేస్తే నేను వాళ్ళకి సర్వీస్ అయితే నేను చేయగలుగుతున్నాను. ఎప్పటికీ ముందు కూడా నేను ఇలాగే చేస్తాను. ఈరోజు పాప పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నిత్యావసర సరుకులు తీసుకొచ్చారు. మాకు ఇలాంటి నీడ్స్ మాకు ఇంకా కొంచెం మాకు హ్యాపీనెస్ ఉంటాయి. ఎందుకంటే మాకు అవసరాలను అడిగి తెచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, అడిగితే తెచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రతిరోజు మనకు ఫుడ్ పెట్టుకుంటారు, మాకు హ్యాపీ. మేము చేసే సర్వీస్కు మాకు ప్రజల ఆదరణ ఉన్నది. ఇంకా ముందు కూడా ఇలాంటి ఆదరణ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏదైనా చిన్న అకేషన్స్ ఉంటే ఇలా పుట్టినరోజు సందర్భంగా సరుకులే కానివ్వండి, ఒక పూట అన్నదానం కానివ్వండి చేయించండి. శ్రీ అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ గోశాల కూడా ఉంది. మన దగ్గర 30 గోవులు ఉన్నాయి. గోవులకు కూడా కావాల్సిన గోగ్రాసం కూడా ఇవ్వచ్చు.